ఇవాళ దరిదాపుగా తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది రైతుల యొక్క గుండెల్లో రైళ్లు పలగెత్తినట్టు చేసింది. ఇవాళ ఈ క్షణం నుంచి వెళ్ళి మొత్తం కూడా రైతులకు పిడుగుపాటుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వరంగా ఈ కొత్త చట్టం అనేది వాళ్ళు ఆమోదింపజేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ భూభారతి కాదు, తెలంగాణ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టిన కర్పూర హారతి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు తెలంగాణ ప్రభుత్వం పాడుతున్న మంగళ హారతి. ఇవాళ ఇక్కడ ఎంత నష్టం జరగబోతుందనేది రేపటి నుండి వచ్చే 4 సంవత్సరంలో ఈ దుష్ట కాంగ్రెస్ పాలనలో ఇవాళ ఈ చీకటి చట్టం, ఈ భూభారతి చట్టం తీసుకొచ్చిండ్రో ఇది ప్రతి ఒక్క రైతుకి నిద్రలేని రాత్రులు వస్తాయి. గ్రామాల్లో మళ్ళా ఇవాటి నుండి ఈ క్షణం నుంచి రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని చెప్పేసి మొత్తం నిద్రపోతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కూడా మరలా ఈ కొత్త చట్టం వచ్చింది కావచ్చని చెప్పేసి చట్టాన్ని పట్టుకొని రేపు పొద్దున కొత్త పాస్బుక్ వస్తుందని చెప్పేసి ఈ యొక్క పేద ప్రజల భూములను లాక్కునేటందుకు ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్నది 1,60,00,000 ఎకరాలు. 1,60,60,000 ఎకరాల్లో దరిదాపుగా ధరణి ద్వారా 1,52,00,000 ఎకరాలు ఇవాళ రైతుల 70 లక్షల మంది రైతుల్లో నిక్షిప్తమై ఉన్నవి. ఇవాళ వాళ్ళు ధరణి పాస్బుక్ వచ్చిన తర్వాత 18 సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి తప్ప ట్రాన్సాక్షన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేరనే ఒక విశ్వాస నమ్మకం వాళ్ళకి కలిగిన తర్వాత ఇవాళ మళ్ళా ఈ చట్టం తీసుకొచ్చి వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఒక పిడుగు వేసింది. వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే దరిదాపుగా ధరణి గురించి వాళ్ళు చాలా లేని కూడా మొత్తం కల్పితాలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పేసి దాన్ని చంపుతారట గ్రామాల్లో. ఎక్కడన్నా ఏమైనా తప్పు జరిగినట్లయితే ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. అంతేవిధంగా పార్ట్ బిలో కానీ సాదా పరిణామాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిదిద్ది వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి. అంతేగాని ఒక గుడిసెల్లో ఎలుక దూరితే ఆ ఎలుకను పట్టుకోవడం చేతగాక గుడిసెను కాలబెట్టుకున్నట్టు వెనకటి కొద్దిమంది దాని చందంగా ఉన్నది. ఇవాళ ఎంత దురదృష్టకరం అంటే భూమికి ఇవాళ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకి ఎంత అవినాభావ సంబంధం ఉందంటే ఈ దేశంలో ఇక్కడ జరిగిన పోరాటాలు ఎక్కడ జరగలే. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులైతే ఆనాడు ఆ పోరాటం వల్ల 20 లక్షల భూమి అనేది మొత్తం కూడా వాళ్ళకి రావడం జరిగింది. వినోబా భావే గారి భూదానోద్యమం వల్ల కూడా కొంత భూమి అనేది ప్రజలకు దక్కింది. నక్సలైట్లు ఆనాడు నాకు ప్రాణం పోయినా పర్వాలేదు దున్నేవానికి భూమి దక్కాలని చెప్పేసి అంటే కొంతమందికి భూమి దక్కింది. 1971లో చట్టపరంగా మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారు సీలింగ్ యాక్ట్ రావడం వల్ల మళ్ళా కొంతమంది ప్రజలకు భూమి దక్కింది. ఒకనాడు తెలంగాణలో జమీందారుల దగ్గర, భూస్వాముల దగ్గర, ఆసాంల దగ్గర, నవాబుల దగ్గర, వారి యొక్క అనుచరుల దగ్గర ఉన్న భూమి అనేది ఈనాడు 93% భూమి, తెలంగాణలో 93% భూమి బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఇవాళ బహుజనులకు దక్కింది. 93% భూమి ఇవాళ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న చిన్నకారు రైతుల దగ్గర ఉన్నది. మిగతా 6% 10 ఎకరాలు, 5 నుండి 10 ఎకరాలు 6% కింద ఉన్నది. ఇవాళ భూమి వికేంద్రీకరణ జరిగింది. వాళ్ళ హక్కులు వాళ్లకు మొట్టమొదటిసారిగా ధరణి ద్వారా కల్పించబడ్డది. ఒకటేసారి ఆ ధరణి వచ్చిన తర్వాతనే ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు కూడా జరిగినాయి. అందరూ కూడా చాలా మంది చాలా విషయాలు మాట్లాడవచ్చు. ఇవాళ అడ్వాన్స్గా స్లాట్ తీసుకున్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అయింది, వాస్తవమా కాదా? రియల్ టైం అప్డేట్ అయింది.
141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటే 773 కార్యాలయాలై మన గ్రామానికి దగ్గర మన ఇంటికి దగ్గర ఇలా రిజిస్ట్రేషన్ జరిగింది. స్టాంప్ డ్యూటీని ఎవరో మ్యానిపులేట్ చేయకుండా ప్రభుత్వం ఎంత కట్టాలో ఖచ్చితంగా కంప్యూటర్ నిర్ణయించింది. అధికారుల ప్రమేయం లేకుండా, డిస్క్రిషన్ లేకుండా ఇవాళ డైరెక్ట్గా రైతు భూమి అయితే రైతు మళ్ళీ అమ్ముకున్నా లేకపోతే కొనుక్కున్నా కూడా వాళ్ళకే చెందేటట్లు ఇవాళ ధర చేసింది. వాళ్లకు ఎలక్ట్రానిక్ పాస్బుక్ వారం రోజుల్లో వచ్చింది. 5 నిమిషాల లోపలనే వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? దరిదాపుగా 12 కోట్ల మంది ఈ యొక్క ధరణి వెబ్సైట్ని విజిట్ చేశారు. 27 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి. రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ అంటాడు, ధరణిలో ఏమున్నదో ఎవరికి తెలియదట. ఆయనకే అందరికంటే అనుభవం ఉందంట, మిగతా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదట. ఒక్క కేసీఆర్ గారికి ఎవరికో తెలుసంట. ఇక్కడ విలేకరుల మిత్రులం కానీ పోలీస్ మిత్రులం కానీ అందరిని అడుగుతున్నా, ఇవాళ మీరు పోయి ఇలా ధరణి మారలే కదా, ఇవాళ కూడా స్విచ్ ఆన్ చేస్తే ధరణికి పోతే మీకేమైనా భూమి ఉన్నట్లయితే సర్వే నెంబరు ఏం భూమి అందని చెప్పి మొత్తం కూడా తెలుస్తుంది. పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. నేను 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. భారతదేశంలో భూమి మీద హక్కు కోసం వెనుకట ఎప్పుడో స్టార్ట్ అయితే